హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన క్లాత్ తీసుకురానికి వెళ్తున్నా. ఒక కస్టమర్ది అర్జెంట్ ఉండే నిన్న నైట్ వెళ్ళి పికప్ చేసుకున్నా. అండ్ మార్నింగ్ 11 కల్లి ఇవ్వమన్నాడు. చూడు వద్దా వద్దా ఇది చూడు, ఇదేంటి టమాటో, ఇదేంటి టమాటో, ఇది తెలుగులో ఏమంటారు? టమాటా. టమాటా అది టమాటా. నువ్వు టమాటా అంటే ఇస్తా. మేము షాప్ ఖాళీ చేస్తున్నాం గాయస్. ఏమనాలి? మేము షాప్ ఖాళీ చేస్తున్నాం. లుక్ ఎట్ మై బ్రదర్. సే హాయ్, సే హాయ్. లైట్లు పీకేస్తున్నాడు. లైట్ ఉన్న ఒక్కగానొక్క లైట్ పీకేస్తున్నాడు. అంతా సామాన్ పట్టుకోవాలి. ఇగో అక్కడ కూడా నా టేబుల్ పట్టుకోతాం. బండి తీసుకొచ్చాం. This is Maggam stand. And this is light. This is our board. Sridevi Boutique. All custom. Boutique na adi. Boutique adi. Boutique కాదు. ఇచ్చా తీసుకో, వీడియో కడితే పోనీ. ఈ అన్నయ్య. Boutique అనాలేదా అన్నయ్య? చూడండి గాయస్, ఇగో ఇది కటింగ్ స్టాండ్ బండి తీసుకొచ్చిన. ఇది దాని మీద ఉన్న టేబుల్ చెక్క. అది ఊసిపోయింది. ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. చూడండి, ఇప్పుడు అదంతా సామాను ఒక డబ్బా తీసుకొచ్చి డబ్బాలో వేసేస్తా. అండ్ ఈ మిషన్ కూడా తీసేయాలి. ఇక్కడికి వెళ్ళి కాకర పుల్ల దీపాలు వేసుకోవాలి. నా ఫోన్ కన్నా మస్తు క్లారిటీ ఉంది ఇలా. అందుకనే నా ఫోన్ తీసుకోవాలని చెప్పా. ఈ టేబుల్ ఏంటో తెలుసా? ఈ టేబుల్ స్టోన్స్ అతకబెట్టి అన్నికి అన్నట్టు. స్టోన్స్ ఎట్లా అంటే శారీస్ ఉంటాయి కదా, శారీస్ ఇట్లా పెట్టేసి స్టోన్స్ దాని మీద పెట్టి కింద నుంచి హీట్ వస్తుంది. ఆ హీట్ ఇట్లా ప్రెస్ చేస్తే అవి అతుక్కుంటాయి అన్నట్టు. పట్టు శారీస్ మీద స్టోన్స్ ఉంటాయి కూడా. ఆ స్టోన్స్ అతుక్కోవడానికి మా తాత వాళ్ళు అప్పట్లో పని చేసేటోళ్ళు అన్నట్టు. తాత మమ్మీ శ్రీనివాసలా పని చేసేటోళ్ళు. గైస్ చూడండి, షాప్ మొత్తం మెల్లమెల్లగా ఒక్కొక్క సామాన్ మొత్తం ఎంటీ చేసేసిన. ఇక దీన్ని కూడా ఆయిల్కి ఇంకో పర్సన్ కావాలి, బట్ ఓకే మేనేజ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మిషన్ ఉండగా మిషన్ చూడండి ఎట్లా పెట్టినాం. బండి ముంగడని ఆడ కూర్చొని మిషన్ని తీసుకెళ్తా ఈజీ. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇట్లా చేసి నేనే సింగిల్గా మిషన్ తీసుకోవచ్చు. అది కూడా దేనివల్ల చూపిస్తూ ఉండండి. బండికి నార్మల్గా ఇది ఒక్కటే ఉంటుంది సీట్ ఒరగనికి, బట్ డ్యూయట్కి ఏంటంటే ఇంకొక ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ. అందుకే ఈ బండి తీసుకొచ్చిన. చూడండి, అందుకే పాత బండి తీసుకొచ్చిన, కొత్త బండి తీసుకురాలే. నార్మల్గా కట్టకపోయినా ఉంటుంది, బట్ ఇక ఎందుకైనా మంచిదని కడుతున్నాక అంతే. ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. రాఘవేంద్ర కాడికి వచ్చినాం టిఫిన్స్ తీసుకోనికి. మా బండి చూడండి, ఇక్కడ మా ఇంటి ముందు బ్రిడ్జ్ అవుతుంది. బ్రిడ్జ్ కాదు, హైవే కూడా బుబ్బాని. అదే ఫ్లైఓవర్ ఇది. ఏడా అంటే నారాపల్లి స్టార్ట్ అయితే ఉప్పల్ రింగ్ రోడ్ ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ తెలుసా. మధ్యలో ఆడ కింద డౌన్ చేయకపోతే, ఉప్పల్ రింగ్ రోడ్లో కింద డౌన్ చేయలేదు అనుకోండి, డైరెక్ట్ కోటి అంబర్పేట్ ఆడ కలుస్తుంది. ఈరోజు ర్యాపిడో చేసిన. 8 o'clockకి స్టార్ట్ చేసి 11:30 ఆల్మోస్ట్ 12 వరకు చేసిన. 8 to 9, 9 to 10, 10 to 11, 11 to 12, 4 hours. 4 hours ఎంత రావాలి? గంటకి 400 రావాలి. బట్ ఇప్పుడు ర్యాపిడోలో ఒక ఆప్షన్ వచ్చింది. మొన్నటిదాకా 7 rupees per kilometer వచ్చే. ఎంత చేసినా, ఎంత గుడ్డు కష్టం చేసినా గంటకి ఖచ్చితంగా 100 వచ్చేది. బట్ ఇప్పుడు నర్నింగ్ చూడండి, 463 రూపీస్. 463 రూపీస్ వచ్చింది. అంటే గంటకి నేను ఈజీగా 150, 180 వరకు చేసిన. బట్ అక్కడక్కడ మధ్యలో చిన్న రైడ్స్ వచ్చడం వల్ల నేను యాక్సెప్ట్ చేయలే. టైం వేస్ట్ అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అక్కడనే టైం వేస్ట్ అయింది. ఈజీగా ప్రశాంతంగా కొట్టిన. మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేసిన, 12కి కంప్లీట్ చేసిన. 460 రూపీస్ వచ్చినాయి. 300 పెట్రోల్ కొట్టించిన. ప్రిటీ గుడ్. ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.